గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ స్పేస్ సెక్టార్‌కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఉపగ్రహ కక్షలు, వాటి యొక్క రకాలు, వాటి యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఉపగ్రహం ద్వారా అందేటటువంటి ప్రయోజనాల ఆధారంగా వాటి యొక్క కక్షలు నిర్ధారించబడతాయని తెలుసుకున్నాం. అదే క్రమంలో ఈ కక్షల ఆధారంగానే ఉపగ్రహాలను ప్రయోగించాల్సినటువంటి వాహక నౌకలు కూడా నిర్దేశించబడతాయి, అంటే డిసైడ్ చేయబడతాయి. అంటే ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏ వాహక నౌక మిక్కిలి ఉపయుక్తమైనది లేదా అనువైనదనే ఓరియంటేషన్ కూడా అక్కడ క్రైటీరియాగా తీసుకోబడుతుంది. కాబట్టి ఉపగ్రహ కక్షల యొక్క రకాలను మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉపగ్రహం యొక్క ప్రయోజనాల ఆధారంగా కక్షలు నిర్ధారించబడతాయని, ఈ క్రమంలో అందుబాటులో ఉన్నటువంటి కక్షలకు సంబంధించి చూస్తే కమ్యూనికేషన్ అవసరాల కోసము భూస్థిర కక్షలు, అదేవిధంగా దిగువ భూకక్షలు లేదా భూనిమ్న కక్షలు, అదేవిధంగా మధ్యస్థ భూకక్షలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ఉపయోగపడే కక్షలుగా ధ్రువ కక్షలు, వీటిని పోలార్ ఆర్బిట్స్గా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యానువర్తన కక్షలు, సన్ సింక్రనస్ ఆర్బిట్స్కి సంబంధించిన అంశాలు చూసాం. ఇక్కడ ఉపగ్రహం ఏదైనా సరే అది పూర్తిగా దాని యొక్క నిర్దేశిత కక్షలోకి చేర్చబడదని, అది ముందుగా దానికి సమీపంలో ఉండేటటువంటి భూ ఉపరితలం నుంచి మరింత దగ్గరగా ఉండేటటువంటి ఒక బదిలీ కక్షలలోకి ప్రవేశపెట్టబడుతుందని చెప్పుకున్నాం. ఈ బదిలీ కక్షల నుంచి ఉపగ్రహం తనంతట తానుగా తన యొక్క నిర్దేశిత కక్షలోకి చేరుకుంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ సందర్భంలో రెండు రకాల బదిలీ కక్షలు మనకున్నాయి. అక్కడ సూర్యానువర్తన ధ్రువ కక్షలు ఒకటి కాగా, మరొకటి భూస్థిర లేదా భూస్థావర బదిలీ కక్షలుగా మనం చెప్తాం. జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్. వీటి పరిధికి మించినటువంటి సుదూరంలో ఉన్నటువంటి కక్షలుగా మనకు లెగ్రాంజియన్ పాయింట్స్ చుట్టూతా తిరిగేటటువంటి కక్షలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లెగ్రాంజియన్ పాయింట్ దగ్గర ప్రవేశపెట్టబడినటువంటి ఉపగ్రహాలు భూమి చుట్టూతా కాక ఆ లెగ్రాంజియన్ పాయింట్ చుట్టూతా నిర్దిష్ట కక్షలలోకి ప్రవేశపెట్టబడి పరిభ్రమిస్తూ సూర్యుడు, ఇతర ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టే ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ మనకు పటంలో కనిపిస్తూ ఉన్నది జియో స్టేషనరీ ఆర్బిట్కి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మనకు ఎల్లో కలర్ లైన్లో కనిపించేది ఈక్వేటర్, భూమధ్య రేఖకు సంబంధించిన అంశం కాగా, భూమధ్య రేఖకు సమాంతరంగా నిట్ట నిలువుగా 35,786 కిలోమీటర్లు, దీన్ని రౌండ్ చేసినట్లయితే 36,000 కిలోమీటర్లుగా చెప్తూ ఉంటాం. సో ఈజీగా గుర్తుండడం కోసం, అంటే భూమధ్య రేఖకు ఎగువన, భూమధ్య రేఖకు సమాంతరంగా భూ ఉపరితలం నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి కక్షలను మనము భూ స్థిర కక్షలుగా మనం చెప్తూ ఉంటాం. జియో స్టేషనరీ ఆర్బిట్స్ అనేటటువంటి అంశాలుగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని కలిపేటటువంటి ఈ అక్షానికి పరస్పరం లంబంగా ఉండేటటువంటి ఒక వృత్తాకార కక్షలుగా వీటిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భూస్థిర కక్షల యొక్క ప్రయోజనం ఏంటి అంటే, వీటి ద్వారా ఏదైనా ఒక భూభాగాన్ని నిరంతరము పరిశీలించేటటువంటి అవకాశం దొరుకుతుంది ఈ భూస్థిర కక్షలలోని ఉపగ్రహాల ద్వారా. సపోజ్ భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అవసరాలను గనక మనం తీర్చాలి అంటే, సంబంధిత ఉపగ్రహము నిరంతరము భారతదేశం మీదుగానే, అంటే భారతదేశం యొక్క దృష్టితో చూస్తే అది ఎల్లప్పుడూ భారతదేశాన్ని మాత్రమే పరిశీలించేటట్లుగా ఉండాలి. మిగిలినటువంటి దేశాలను కనుక చుట్టి వస్తే ఇది భారతదేశానికి కమ్యూనికేషన్ అవసరాలను ఎల్లవేళలా తీర్చేటందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి కక్షలలోకి మాత్రమే వాటిని ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది కమ్యూనికేషన్ అవసరాల కోసం. మరి దీనికోసం స్పెసిఫిక్గా ఏ విధమైనటువంటి మెకానిజం అవలంబించబడుతుందనే విషయాలు ఇక్కడ మనకు ప్రాథమికంగా కీలకంగా పరిగణించబడతాయి. మరి వాటికి సంబంధించిన అంశాలు చూద్దాం. ఇక్కడ భూస్థిర కక్షలకు సంబంధించి చూస్తే ఈ కక్షలు భూ ఉపరితలం నుంచి 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కీలకమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఎంత ఎత్తుకు అనేటటువంటి అంశాలు ఇదివరకే అడగడం జరిగింది. మరి ఇది చూస్తే భూమధ్య రేఖకు సమాంతరంగా, భూమధ్య రేఖకు ఎగువన ఉండేటట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలు భూభ్రమణాన్ని అనుసరించి వాటి యొక్క నిర్దేశిత కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అదేవిధంగా భూమధ్య రేఖకు ఎగువన
పశ్చిమం నుండి తూర్పుకి భూమి చుట్టూతా పరిభ్రమించడం జరుగుతుంది. మరి భూమి యొక్క భ్రమణం కూడా అంటే భూమి కూడా తన చుట్టూతా తాను తిరిగేటటువంటి క్రమంలో పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుందనేటటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ భూమి యొక్క చలనానికి అనుగుణంగానే భూస్థిర కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాలు ఆ కక్షలో పరిభ్రమించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ భూస్థిర కక్షలకు సంబంధించి చూస్తే ఈ భూస్థిర కక్షలలోని ఉపగ్రహాలు ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకన్ల సమయం పడుతుందండి. అంటే భూమి కూడా ఒకసారి తన చుట్టూతా తాను భ్రమణం చేయడానికి ఎంత సమయం అయితే పడుతూ ఉందో, భూస్థిర కక్షలలోని ఉపగ్రహాలు తమ యొక్క కక్షను మొత్తంగా ఒకసారి పూర్తిగా చుట్టి రావడానికి అంతే సమయం పడుతుంది. ఈ రకమైనటువంటి ఓరియంటేషన్ ఆధారంగానే సంబంధిత ఉపగ్రహం ఎల్లప్పుడూ తను ఏ దేశం కోసమైతే పని చేయాల్సి ఉంటుందో ఆ దేశాన్నే నిరంతరం కనిపెట్టుకునేటటువంటి వీలు కల్పించబడుతుంది. సో, దీని ఫలితంగా భూస్థిర కక్షలలోని ఉపగ్రహాలు స్థిరమైన స్థానంలో ఉంటూ ఎల్లవేళలా నిశ్చలంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అదేంటి సార్, మరి భూమి చుట్టూతా పరిభ్రమిస్తుంది అంటున్నారు కదా అంటే, పరిభ్రమిస్తూనే ఉంది, కానీ ఆ పరిభ్రమణ వేగం ఏదైతే ఉందో అది భూభ్రమణ వేగానికి అనులోమంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో, భూమి యొక్క భ్రమణానికి సరిగ్గా సరిపోలడానికి జిఎస్ఓ ఉపగ్రహాల వేగము భూస్థిర కక్షలు ఎంత ఎత్తులో ఉన్నాయి? 35,786 కిలోమీటర్లు కదా. ఈ 35,786 కిలోమీటర్ల ఎత్తులో అవి సెకనుకి 3 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది భూమి మీద ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంతో పోలిస్తే స్థిరంగా ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. మనకు ధ్రువ నక్షత్రానికి సంబంధించినటువంటి అంశం తెలుసు. ఇది ఎల్లప్పుడూ ఒక ప్రాంతం నుంచి చూస్తే ఆకాశంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంది. దాని యొక్క స్థానం అనేది మారదు. దీనికి ప్రధాన కారణంగా భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల నుండి ప్రయాణించేటటువంటి భ్రమణాక్షం ఏదైతే ఉందో ఆ అక్షం మీదుగా ధ్రువ నక్షత్రం ఉన్నట్లుగా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఏ విధంగా అయితే ఆకాశంలో ఒక స్థిరమైనటువంటి స్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందో, భూస్థిర కక్షలలోని ఉపగ్రహాలు సైతము అదే రకమైనటువంటి ధోరణిలో ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ ఒక దేశాన్ని కనిపెట్టుకుని ఉంటున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దేశానికి కమ్యూనికేషన్ సేవలను అందించడానికి, వాతావరణ పరిశీలనను నిరంతరాయం చేపట్టడానికి అనుకూలంగా ఉంటాయి. సో, ముఖ్యంగా చూస్తే టెలికమ్యూనికేషన్ అంటే సమాచార ప్రసారాలకు సంబంధించి, వాతావరణ పరిశీలనలకు సంబంధించి ఈ ఉపగ్రహాలు భూమిపై ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని నిరంతరం గమనించాల్సి వస్తుంది. ప్రదేశం అనుకునే కంటే నిర్దిష్టమైనటువంటి దేశాన్ని అంటే ఇంకా సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి మాత్రమే కమ్యూనికేషన్ సేవలు సంబంధిత ఉపగ్రహాల ద్వారా అందించబడతాయి కాబట్టి. కాబట్టి ఈ ఉపగ్రహాలన్నీ కూడా జిఎస్ఓలోనికి ప్రయోగించబడతాయి. ఈ క్రమంలో భూమిపై ఒక యాంటెన్నా ఎల్లప్పుడూ ఆ ఉపగ్రహం వైపు కదలకుండా ఉండేలా స్థిరపరచబడుతుంది. కాబట్టే భూమి మీద ఉండేటటువంటి ఈ యాంటెన్నా ద్వారా భూస్థిర కక్షలలో పరిభ్రమిస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఏదైతే ఉన్నాయో వీటిని పరిశీలించేటందుకు గాను ఒక యాంటెన్నా ఉంటూ ఇది నిరంతరం ఉపగ్రహంతో కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇటువంటి సందర్భంలో భూమి యొక్క గ్రౌండ్ స్టేషన్స్ నుంచి, భూమి మీద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్స్ నుంచి సంకేతాలు ఉపగ్రహానికి పంపడానికి ఈ నిర్దిష్టమైనటువంటి యాంటెన్నా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉపగ్రహం నుంచి వచ్చేటటువంటి సంకేతాలను స్వీకరించడానికి సైతము ఇది ఎల్లకాలం అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ ఉపగ్రహం దృష్ట్యా ఒక యాంటెన్నా అనేది నిరంతరం ఉపగ్రహం వైపుగా స్థాపించబడుతుంది. దాని ద్వారానే అవసరమైనటువంటి కమ్యూనికేషన్స్ చేపట్టబడతాయి ఉపగ్రహానికి సంబంధించి. సో, ఇక్కడ జిఎస్ఓకి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ జిఎస్ఓలోని ఉపగ్రహాలు భూమికి 36,000 కిలోమీటర్ల దూరం సుమారుగా అని చెప్పేసి అనుకున్నాం. మరి ఇంత దూరంలో ఉన్నటువంటి సందర్భంలో అది ఒకేసారి 1/3 వంతు భూభాగాన్ని కవర్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు భూమికి సంబంధించి చూస్తే ఒక ఉపగ్రహం చూస్తే ఇది భూమి మీద 1/3 ఏరియాని చూస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక ఉపగ్రహాన్ని కనుక ఉంచితే ఇది ఒక 1/3 వంతును చూస్తుంది. ఇక్కడ ఒక ఉపగ్రహాన్ని చూస్తే ఇది ఒక 1/3. అంటే పూర్తిగా భూమికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అవసరాలను తీర్చాలి అంటే భూస్థిర కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాలలో కేవలం 3ని గనక ప్రయోగిస్తే సరిపోతుంది. భూగోళం మొత్తం కూడా కమ్యూనికేషన్ అవసరాలను మనము అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు.
కాబట్టే 3 సమాన అంతరాలలో అంటే ఈక్వల్ డిస్టెన్సెస్‌లో ఉంచబడినటువంటి ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు దాదాపు మొత్తం భూగోళాన్ని నిరంతరం పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి సౌలభ్యం ఇతర కక్షలలోని ఉపగ్రహాలతో సాధ్యం కావడానికి ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూస్థిర కక్షలలో ఉంది కాబట్టి కేవలం 3తోటే సరిపెట్టుకున్నాం. ఒకవేళ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలనేవి ఇవి కేవలము 600 నుంచి 700 కిలోమీటర్ల ఎత్తులో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఉపగ్రహాలు నిరంతరము భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలను చుట్టి వచ్చేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో నిర్దిష్టమైనటువంటి భూభాగాన్ని కవర్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో ఇటువంటి ఉపగ్రహాలను మనం ప్రయోగించాల్సి వస్తది. కాబట్టే రిమోట్ సెన్సింగ్‌కి సంబంధించి చూస్తే నిరంతరం ఏదో ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి యొక్క జీవితకాలం ముగిసిన వెంటనే వాటిని రీప్లేస్ చేసేటటువంటి ఉపగ్రహాలను మళ్ళీ మనం ప్రయోగించాల్సి వస్తుంది. తద్వారా మాత్రమే నిరంతరాయంగా సంబంధిత సేవలను మనము రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా పొందేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ పిక్చర్ మనకు భూ నిమ్న కక్షలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. లో ఎర్త్ ఆర్బిట్‌గా మనం చెప్తాం. దీన్నే మనము దిగువ భూకక్ష అనేటటువంటి పేరుతో కూడా చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ కూడా ఇవి దాదాపుగా ఈక్వేటర్‌కి దగ్గరగా ఉన్నటువంటి కక్షలుగా చూస్తూ ఉన్నాం. ఈక్వేటర్‌కి ఎగువన ఉన్నటువంటి కక్షలుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఇవి 1000 కిలోమీటర్ల లోపున ఉన్నటువంటి ఉపగ్రహ కక్షలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే భూస్థిర కక్షలలో అయితే పూర్తి భూగోళాన్ని కవర్ చేయడానికి కేవలం 3 ఉపగ్రహాలు సరిపోతూ ఉండగా, మరి 1000 కిలోమీటర్ల కంటే దిగువన ఉండేటటువంటి ఈ కక్షలలో భూమి మొత్తాన్ని గనక కవర్ చేయాలి అంటే అంతకు ఎక్కువ సంఖ్యలో మనం ఉపగ్రహాలని ప్రయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటీవల కాలంలో ఐఓటీ ఆధారిత సాంకేతికతలు పెరిగిపోతున్నటువంటి దరిమిల ఇక్కడ వస్తువులకు సంబంధించి కూడా మనం అంతర్జాల సౌకర్యాలు కల్పించాలి కాబట్టి 36,000 కిలోమీటర్ల హైట్‌లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను యూజ్ చేసుకుంటే అక్కడ మనకు కొంత సమాచారము అందుకునేటటువంటి క్రమంలో జాప్యం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం లేటెన్సీ అంటున్నాము. మరి ఈ లేటెన్సీకి సంబంధించినటువంటి అంశాలను గరిష్ట అంటే కనిష్ట స్థాయిలకు తగ్గించేటటువంటి క్రమంలో వాటి కోసం మనం ఎల్ఈఓలో కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఉంచి వినియోగించుకోవాల్సి వస్తది. ఇటీవల కాలంలో ఈ ధోరణులనేవి ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. సో, ప్రపంచ దేశాలన్నీ కూడా భూస్థిర కక్షలలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించి వాటి ద్వారా ఐఓటీ అనువర్తనాలను అందుకునే బదులుగా ఎల్ఈఓలోకి ప్రయోగించినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా ఈ ఐఓటీ ఆధారిత ఉపకరణాలకు అంతర్జాల సేవలు అందించేటటువంటి క్రమాన్ని ఈ మధ్య కాలంలో పరిశీలించడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ ఐఓటీ సేవలు అందుకునేటటువంటి క్రమంలో సంబంధిత ఉపకరణాలు నిరంతరము అంతర్జాలాన్ని వినియోగించుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ సాంప్రదాయ కమ్యూనికేషన్ ఉపగ్రహాలనేవి కొన్ని సందర్భాల్లో వైఫల్యం చెందినట్లయితే మనకు భూదిగువ కక్షలలో ఉండేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఉపయోగించుకునేటందుకు వీలుగా పెద్ద మొత్తంలో ఎల్ఈఓలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించాలని డిసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే భూస్థిర కక్షలో ఉన్న ఉపగ్రహాల సంఖ్య కంటే అధిక మొత్తంలో ఎక్కువ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి రావడం ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే అంతరిక్ష వ్యర్థాలు స్పేస్ డెబ్రీస్ అనేవి ఈ కోణంలో చూస్తే ఎక్కువ పెరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాటికి అనుగుణంగా అంటే సంబంధిత అవరోధాలను అడ్డుకునేటటువంటి క్రమంలో గరిష్టమైనటువంటి ప్రయోజనాలను పొందేటటువంటి క్రమంలో విచక్షణతో కూడినటువంటి అంతరిక్ష విధానాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ భూ నిమ్న కక్షలకు సంబంధించి చూస్తే భూ నిమ్న కక్ష అనేది భూ ఉపరితలానికి దగ్గరగా ఉండేటటువంటి కక్ష. కనుకనే దీన్ని మనము దిగువ భూకక్ష అని కూడా అంటాం. ఇవి సాధారణంగా 160 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండేటటువంటి కక్షలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 400 కిలోమీటర్ల హైట్‌లో ఉండేటటువంటి కక్షల వరకు ఒక చిన్న ఇబ్బంది అనేది ఉంటుంది. దీన్నే మనము అట్మాస్ఫియరిక్ గ్రాబింగ్ అంటాం. అంటే వాతావరణం చేత ఈ 400 కిలోమీటర్ల హైట్‌లో ఉండేటటువంటి కక్షలలో ఉన్న ఉపగ్రహాలు వాతావరణం చేత భూ ఉపరితలం వైపుకి లాగబడతాయి. దీన్ని మనం అట్మాస్ఫియరిక్ గ్రాబింగ్ అనేటటువంటి అంశంగా చెప్తూ ఉంటాం. తద్వారా కాలక్రమంలో అవి తన యొక్క నిర్దేశిత కక్షలో నుంచి
దిగువకు ప్రయాణిస్తూ భూ వాతావరణంలోకి పడిపోయి మండిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను బేరీజు వేసుకుంటూ పూర్తి కాలము అంటే ఉపగ్రహము యొక్క జీవిత కాలం పర్యంతము సేఫ్‌గా అది దాని యొక్క సేవలను నిరంతరాయంగా అందించేటందుకు గాను వాటిని ఇంతకంటే ఎక్కువ ఎత్తున్నటువంటి కక్షలలోకి ప్రయోగించాల్సి వస్తుంది. సో, ఇక్కడ భూనిమ్న కక్షలకు సంబంధించి చూస్తే, భూస్థిర కక్షలలోని ఉపగ్రహాల వలె ఇక్కడ భూనిమ్న కక్షల్లోని ఉపగ్రహాలు సైతం భూమి చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదు. ఫలితంగా ఎల్ఈఓలో ఉపగ్రహాల కోసం మరిన్ని మార్గాలు అందుబాటులో ఉంటాయి. భూస్థిర కక్షలకు చూస్తే ఇది భూమధ్య రేఖకు సమాంతరంగా భూమికి ఎగువన ఉండేటటువంటి కక్షలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎల్ఈఓలోని ఉపగ్రహాలు ఇటువంటి మెకానిజంని ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఏ డైరెక్షన్‌లోనైనా ఉంటే సరిపోతుంది. కాకపోతే భూమి నుంచి 1000 కిలోమీటర్ల హైట్ కంటే తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూస్థిర కక్ష కేవలము ఒకటే కక్షకు సంబంధించి అంటే కేవలం కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండగా, ఎల్ఈఓలో మరిన్ని విభిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ కక్షలనేవి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కాబట్టే ఈ ఎల్ఈఓ అనేది చాలా సర్వసాధారణంగా ఉపయోగించేటటువంటి కక్షలుగా మనకు చలామణిలో ఉండడం అనేది జరిగింది. ఇటీవల స్పేస్ ఎక్స్ అనేటటువంటి సంస్థ కూడా ఈ కమ్యూనికేషన్ల కోసము ఎల్ఈఓని ఎక్కువగా ఉపయోగించుకోవాలని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఐఓటీ ఆధారిత ఉపకరణాలకు సంబంధించి నిరంతరమైనటువంటి, నాణ్యమైనటువంటి, వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను కల్పించాలని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. సో, ఇటువంటి ప్రయోగాలు మనకు ఎల్ఈఓ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా గరిష్టంగా అందబోతున్నాయో తెలిపే ప్రయత్నం చేస్తుంది. సో, అదేవిధంగా చూస్తే ఎల్ఈఓ అనేది భూ ఉపరితలానికి దగ్గరగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి అంశంగా చూస్తాం. ఇది ఉపగ్రహ ఇమేజింగ్ కోసం అంటే భూ ఉపరితలం యొక్క చిత్రాలను తీయడానికి. సో, అటువంటి సందర్భాలలో సర్వసాధారణంగా ఉపయోగించేటటువంటి కక్షగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి 1000 కిలోమీటర్ల కంటే తక్కువ హైట్‌లోనే ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాం కాబట్టి, ఇవి భూమి యొక్క నాణ్యమైనటువంటి చిత్రాలను తీయడానికి అందుబాటులో ఉండేటటువంటి కక్షలుగా కనిపిస్తూ ఉంటాయి. ఉపరితలం యొక్క సమీపంలో ఉండడం వలన అధిక రిజల్యూషన్‌తో ఉన్నటువంటి చిత్రాలను తీయడానికి అనుమతించబడతాయి. మరి అదే కమ్యూనికేషన్ ఉపగ్రహాలన్నీ కూడా భూస్థిర కక్షలలో ఉంటున్నాయి కదా! మరి 36,000 కిలోమీటర్ల హైట్ నుంచి గనక చిత్రాలను తీస్తే అవి అంత నాణ్యతతో ఉండవు కాబట్టి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి కక్షలుగా మనకిక్కడ భూనిమ్న కక్షలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము, దీన్ని మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటున్నాం కదా! దీనిని సైతం మనము భూనిమ్న కక్ష లేదా దిగువ భూ కక్షలలోకి ప్రయోగించడం అనేది జరిగింది. మరి ఇవి తక్కువ ఎత్తులోనే ఉంటున్నాయి కాబట్టి వ్యోమగాములు సైతము ఈ కేంద్రాలకు చేరేటందుకు అవసరం అయ్యేటటువంటి ఆ సమయం అనేది గణనీయంగా తగ్గించబడుతుంది. కాబట్టి తక్కువ సమయంలోనే సేఫ్‌గా, తక్కువ ఖర్చుతోటే వ్యోమగాములు అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునేటందుకు వీలనేది ఉంటుంది. దీని ఫలితంగానే వ్యోమగాములకు తక్కువ సమయంలోనే దీనిని చేరుకునేటటువంటి వీలుంటుంది. సంబంధిత పరిశోధనలు చేపట్టడానికి త్వరితగతిన ఎక్కువ సమయం అనేది అందుబాటులో ఉండేందుకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా చూస్తే ఈ కక్షలోని ఉపగ్రహాలు సెకనుకు దాదాపు 7.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. అదే జిఎస్ఓలో గనక మనం గమనిస్తే సెకనుకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. సో, ఇక్కడ 7.8 కిలోమీటర్స్ వేగంతో గనక ప్రయాణిస్తూ ఉంటే ఒక ఉపగ్రహం భూమిని ఒకసారి చుట్టి రావడానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది. మరి పూర్తి రోజులో గనక గమనిస్తే ఈ ఎల్ఈఓలోని ఉపగ్రహాలు ఒక రోజులో 16 సార్లు భూమిని చుట్టూ వచ్చేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. సో, ఇవి తమ కక్షలలో అధిక వేగంతో కదులుతూ ఉండడం వలన గ్రౌండ్ స్టేషన్ల నుంచి నిరంతరం పరిశీలించడానికి అధికంగా ప్రయాసపడాల్సి వస్తుంది. కాబట్టే టెలికమ్యూనికేషన్స్ వంటి పనులకు తక్కువ ఉపయుక్తంగా ఉంటున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి కమ్యూనికేషన్ సేవలు అందించాలి అంటే అది భూమి మీద సేవలు అందించాల్సినటువంటి ప్రాంతం మీదనే స్థిరంగా ఉండాల్సి వస్తుంది. మరి అటువంటి స్థిరత్వం అనేది ఎల్ఈఓలో ఉండవు కాబట్టి కీలకమైనటువంటి కమ్యూనికేషన్ అవసరాల కోసం ఇవి తక్కువ ఉపయుక్తంగా ఉన్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుకనే ఎల్ఈఓలోని ఉపగ్రహాలు తరచుగా
స్థిరమైన కవరేజీని అందించేటటువంటి క్రమంలో అదే రకమైన ప్రయోజనాలను అందించేటటువంటి ఉపగ్రహాలను అధిక సంఖ్యలో ప్రయోగించాల్సి వస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఎల్ఈఓని గనక మనము కమ్యూనికేషన్ అవసరాల కోసం గనక వాడుకోవాల్సి ఉంటే కొన్ని ఉపగ్రహాలను కాక అపరిమిత సంఖ్యలో వీటిని మనము ప్రయోగించాల్సి ఉంటుంది. ఎందుకని? ఒక ఉపగ్రహము ఒక రోజులో 16 సార్లు భూమిని చుట్టూ వచ్చేటటువంటి క్రమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి, ఇది నిరంతరము ఏవో 2 లేదా 3 లేదా 4 ఉపగ్రహాలు ఏకకాలంలో అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో సంబంధిత దేశం మీద ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి, దీనికోసం ఒక డిఫరెంట్ మెకానిజం అంటే భూస్థిర కక్షలలో ఉండేటటువంటి సౌలభ్యం ఇక్కడ ఉండకపోవడం వలన డిఫరెంట్ మెకానిజంని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అయితేనే ఈ శ్రేణిలోని ఉపగ్రహాలకు అధిక భూభాగాన్ని ఏకకాలంలో కవర్ చేయడానికి ప్రయోజనం అనేది వీలు కలుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఐఆర్ఎస్ శ్రేణి వంటి ఉపగ్రహాలను గనక మనం గమనిస్తే ఎక్కువ మొత్తంలో ప్రయోగించడానికి ప్రధాన కారణంగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే భూమికి దగ్గరగా ఉండేటటువంటి క్రమంలో అది భూమి యొక్క ఆకర్షణ ప్రభావాల నుంచి తప్పించుకోవాలి అంటే ఎక్కువ వేగంతో పరిభ్రమించాల్సి వస్తుంది. తద్వారా భూమిని అనేక పర్యాయాలు రోజులో చుట్టి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత దేశం పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క పనితీరుని ప్రదర్శించేటందుకు అవకాశం అనేది కలుగుతుంది. సో మరొక కక్షకు సంబంధించి చూస్తే మధ్యస్థ భూకక్షలు, వీటిని మనం మీడియం ఎర్త్ ఆర్బిట్స్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఇది లో ఎర్త్ ఆర్బిట్స్కి, జియోస్టేషనరీ ఆర్బిట్స్కి మధ్యస్థంగా ఉండేటటువంటి కక్షలుగా చూస్తూ ఉంటాం. ఈ కక్షలు ఎల్ఈఓ మరియు జిఎస్ఓ మధ్య ఎక్కడైనా విస్తృతమైనటువంటి కక్షలను కలిగి ఉంటాయి. అంటే ఎల్ఈఓ మాదిరిగానే విభిన్నమైనటువంటి ఆల్టర్నేట్ ఆర్బిట్స్కి ఇది కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఎల్ఈఓ మాదిరిగానే భూమి చుట్టూ నిర్దిష్టమైనటువంటి మార్గాలను అనుసరించేటటువంటి కక్షలు కావు. అంటే కేవలం ఒకటే డైరెక్షన్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అనేక విభిన్న ప్రయోజనాల కోసం రూపొందించిన విభిన్న ఉపగ్రహాలు ఈ కక్షలలోనికి ప్రయోగించబడతాయి. మరి దీంట్లో అట్మాస్ఫియరిక్ గ్రాబింగ్ వంటి అంశాలు కూడా ఉండవు కాబట్టి ఏది ఎంఈఓలో. సో దీనికోసము విభిన్నమైనటువంటి ప్రయోజనాలు అందించే ఉపగ్రహాలను మనము ప్రయోగించడానికి వీలుంటుంది. అదేవిధంగా చూస్తే ఎల్ఈఓలోని ఉపగ్రహాలు వాటి ఎక్కువ వేగంతో పరిభ్రమించాల్సి వస్తుంది. మరి అటువంటి అవసరము మనకు ఎంఈఓలో ఉండదు. ఎందుకంటే ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఆ ఉపగ్రహాల యొక్క కక్షా వేగం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ సేవలను అందించేటందుకు అవి ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. యూరోపియన్ యూనియన్ వారు రూపొందించినటువంటి గెలీలియో, ఇది నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ నావిగేషన్ సిస్టంలోని ఉపగ్రహాలను ఈ కక్షలలోకి ప్రయోగించడం అనేది జరిగింది. మనం ఇక్కడ గమనిస్తే కేవలము 2 కక్షలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ 2 కక్షలలోకి అనేకమైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. కాకపోతే భూస్థిర కక్షలలో కంటే ఎక్కువ ఉపగ్రహాలు ఉంటాయి. అయితే భూ నిమ్న కక్షలలోని ఉపగ్రహాల సంఖ్యతో పోలిస్తే మధ్యస్థ భూకక్షలలో ఉండే ఉపగ్రహాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎల్ఈఓలో ప్రయోగించినటువంటి ఉపగ్రహాల యొక్క భూమి కవరేజ్ అనేది ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎంఈఓలో ఉన్న ఉపగ్రహాల యొక్క కవరేజ్ ప్రాంతం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించినా సరిపోతుంది. కేవలం ఒకటే కక్షలో గనక గమనిస్తే నిరంతరము ఏదో 1 లేదా 2 ఉపగ్రహాలు సంబంధిత దేశం యొక్క పరిధిలో ఉంటూ అవి నిరంతర సేవలు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో తరువాత రకం కక్షలు మనము ధృవ కక్షలు, వీటిని పోలార్ ఆర్బిట్స్ అంటూ ఉంటాం. వీటితో పాటుగా మనం సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ అంటే సూర్యానువర్తన కక్షలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధృవ కక్షలు అనేవి చూస్తే ముఖ్యంగా భూ ఉపరితలం నుంచి 200 నుంచి 1000 కిలోమీటర్ల మధ్య తక్కువ ఎత్తులో ఉంటుండడం వల్ల ఒక రకంగా చూస్తే వీటిని కూడా దిగువ కక్షలుగా పరిగణించడం జరుగుతుంది. అంటే మనకు భూస్థిర కక్షలు మాత్రమే భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండాల్సి వస్తుంది. మిగిలినటువంటి కక్షలకు ఆ అవసరం లేదు కాబట్టి విభిన్నమైనటువంటి డైరెక్షన్స్లో అనేకమైనటువంటి కక్షలు మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ధృవ కక్షలు, వీటిని కూడా మనం ఒక రకంగా దిగువ కక్షలుగానే పరిగణించే వీలు ఉంది. ఈ ఉపగ్రహాలు అంటే ధృవ కక్షలలో ఉండేటటువంటి ఉపగ్రహాలు ఒక సెకనుకు దాదాపు 7.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దట్ అవి రోజుకి గనక గమనిస్తే 90 సెకండ్ల కాలంలో భూమిని చుట్టూ వచ్చేటందుకు అవకాశం అనేది ఉంటుంది. మొత్తంగా చూస్తే ఒక 16 సార్లకు పైగా ఇవి భూమిని చుట్టూ వచ్చేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధృవ కక్షలలోని ఉపగ్రహాలను గమనిస్తే
ఇవి సాధారణంగా భూమి యొక్క ధృవాల మీదుగా ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే భూస్థిర కక్షలకు సంబంధించి చూస్తే పశ్చిమం నుంచి తూర్పు తూర్పు వైపుకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ధృవ కక్షలలో ఉన్నటువంటి ఉపగ్రహాలు ఉత్తర మరియు దక్షిణ ధృవాల మీదుగా ఖచ్చితంగా ప్రయాణించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు భూమి యొక్క భ్రమణాక్షం ఏదైతే ఉందో ఈ భ్రమణాక్షం మీదుగానే ప్రయాణించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఇటువైపు ఒక 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీల విచలనం ఉన్నా కూడా అవి ధృవ కక్షలుగానే పరిగణించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కక్షను సైతం మనము ధృవ కక్షగానే మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో ధృవాలను మాత్రం తాకుతూ ఉన్నంత మాత్రాన అవి ధృవ కక్షలు అనిపించబడవు. 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ విచలనం ఉన్నా కూడా వాటిని మనము ధృవ కక్షలుగానే పరిగణించాల్సి ఉంటుంది. 20 నుండి 30 డిగ్రీల లోపు విచలనం ఉన్నప్పటికీ కూడా, అంటే భ్రమణాక్షం నుంచి 20 డిగ్రీలు అటు ఇటుగా ఉన్నా కూడా వాటిని మనము ధృవ కక్షలకు సంబంధించినటువంటి అంశాలుగానే పరిగణిస్తూ ఉంటాం. ఇకపోతే సూర్యానువర్తన కక్షలు అనేటటువంటివి చూస్తే సన్ సింక్రనస్ ఆర్బిట్స్ అంటాము. ఇవి ఒక నిర్దిష్ట రకమైనటువంటి ధృవ కక్షలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ అంశం అనేది కీలకంగా ఉంటుంది సూర్యానువర్తన కక్షలకు సంబంధించి. ఎస్ఎస్ఓలోని ఉపగ్రహాలు ధృవ ప్రాంతాల మీదుగా లేదా ధృవాల మీదుగా ప్రయాణిస్తూ సూర్యునితో సమకాలీకరించబడతాయి. అంటే ఈ ఉపగ్రహాలు ఎల్లప్పుడూ ఒక ప్రదేశాన్ని అదే స్థానిక సమయంలో సందర్శిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 గంటల ప్రాంతంలో ఒక ఉపగ్రహము హైదరాబాద్ మీదుగా గనక ప్రయాణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అది ప్రతిరోజు ఈ 12 గంటల సమయంలో హైదరాబాద్ మీదుగానే ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదే ధృవ కక్షలకు సంబంధించి చూస్తే అది ఖచ్చితంగా 12 గంటల సమయంలో హైదరాబాద్ మీద ఉండవలసిన అవసరం లేదు. రోజులో ఏదో ఒక సమయంలో అది హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తే సరిపోతుంది. దీనికి విరుద్ధంగా ఎస్ఎస్ఓ కక్షకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే స్థానిక సమయాలను ఆధారంగా చేసుకొని అవి నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటాయి. ఫలితంగా ఆ ఉపగ్రహం ఎల్లప్పుడూ భూమిపై ఒక ప్రాంతాన్ని రోజులో ఒకే సమయంలో నిరంతరంగా గమనిస్తుంది. కాబట్టి ప్రతిరోజు 12 గంటల సమయంలో హైదరాబాద్ మీదుగా ప్రయాణించేటటువంటి క్రమంలో ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణం ఏ విధంగా మార్పు చెందుతుంది, కాలానుగుణంగా ఎటువంటి మార్పులు సంభవించాయనేటటువంటి అంశాలలో ఒక క్లియర్ కట్ అంచనా రావడానికి మనకు అవకాశం అనేది చిక్కుతుంది. ఇది సూర్యానువర్తన కక్షల ద్వారా వచ్చేటటువంటి ఒక అదనపు ప్రయోజనంగా మనం చూస్తాం. ఫలితంగా ఇటువంటివి అనేక రకమైనటువంటి విస్తృత ప్రయోజనాలకు దారితీసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకిది 600 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ధృవ కక్షలకు సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఇది భూధృవాల మీదుగా చుట్టి వచ్చేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ ఉపగ్రహాన్ని గనక గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రిప్స్ వీటిని మనము జాడలు అంటాం. అంటే ఉపగ్రహము ఒక నిర్దిష్ట ప్రాంతం మీదుగా పోయేటటువంటి క్రమంలో అది తన యొక్క పరిశోధనలు లేదా పరిశీలనలు చేసేటటువంటి క్రమంలో భూమి యొక్క ప్రాంతాన్ని ఈ విధంగా చారల రూపంలో పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా అది ఆ ప్రాంతానికి సంబంధించి వాతావరణ మార్పులలో కావచ్చు, లేదా అక్కడ రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలలో కావచ్చు, వాటి యొక్క సమాచారాన్ని మనం మలుచుకొని వినియోగించుకునేటందుకు అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే పంట దిగుబడి అంచనాలను మనము ఈ ద్వారా చేసుకోవచ్చు, అంటే ఉపగ్రహ సేవల ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రెసిషన్ ఫార్మింగ్ అనేటటువంటిది ఒకటి ఉందండి. అంటే ఏదో ఒక నిర్దిష్ట ప్రాంతానికి అనువైనటువంటి పంట సాగుకు సంబంధించినటువంటి అధ్యయనాలను వెలుగులోకి తీసుకురావడంలో సైతం ఇటువంటి ఉపగ్రహ సాంకేతికతలు మనకు నిరంతరాయము అందుబాటులో ఉంటూ దానికి అనువైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో చూస్తే మరి వీటి యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వాతావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించేటటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, కాలక్రమేణా భూమి మీద ఒక ప్రాంతం ఎప్పుడు ఎలా మారుతుందో పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రాబోయే వాతావరణ మార్పులకు సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడంలో, తుఫానుల యొక్క ముందస్తు రాకను అంచనా వేసేటటువంటి క్రమంలో ఉపగ్రహ సాంకేతికత అనేది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్చిచ్చుల వంటివి ఏర్పడినటువంటి సందర్భాలలో
వరదలను పర్యవేక్షణ చేసేటటువంటి క్రమంలో సైతం ఉపగ్రహ సాంకేతికత అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలక్రమంలో అడవులను నిర్మూలించేటటువంటి క్రమంలో ఎంత విస్తీర్ణంలో అటవీ నిర్మూలన జరిగింది, మరి అటవీ విస్తీర్ణాన్ని పెంచేటందుకు అనువైనటువంటి ప్రాంతాలేవి అనే అంశాలను కూడా ఉపగ్రహ సాంకేతికత ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా సముద్ర మట్టాలు పెరిగేటటువంటి క్రమంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడం అనేది జరుగుతుంది. తద్వారా సంబంధిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేసుకునేటందుకు కూడా ఉపగ్రహ సాంకేతికత అనేది మనకు ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా నిరంతరం పరిశీలిస్తూ అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించి సంబంధిత శాస్త్రవేత్తలకు అందించేటందుకు ఈ ఉపగ్రహ కక్షలకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. ఆ కక్షలలో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా నిరంతరం అదే పనిలో నిమగ్నం అవుతూ ఉండడం వల్ల అవి సేకరించి భూమికి చేరవేసేటటువంటి సమాచారం ఏదైతే ఉందో సంబంధిత శాస్త్రవేత్తలు వాటిని రిఫర్ చేస్తూ ఆ మార్పులకు అనుగుణంగా సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకొని అక్కడ ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు సంభవించేటటువంటి పరిస్థితులను దాదాపుగా తగ్గించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇటీవల కాలంలో తుఫాన్ల సమయాలలో సైతం తుఫానుల యొక్క రాకను ముందుగానే పసికట్టి సంబంధిత ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టాలని గణనీయంగా తగ్గించినటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఉపగ్రహ సాంకేతికతల ద్వారా అంది వచ్చినటువంటి అదనపు ప్రయోజనాలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.